నేడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలను కనండి, పిల్లల్ని ఎక్కువ మంది కనకపోతే భారతదేశంలో భవిష్యత్తు ఉండదు అని పదే పదే చెప్తూ ఉన్నారు. ఒకసారి వాస్తవాలని పరిశీలిద్దాం. ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఉంటే అందులో 125 దేశాలు జనాభా. ఒక భారతదేశంలో సంవత్సరానికి పెరిగే జనాభా అంత జనాభా కూడా లేని దేశాలు ఉన్నాయి. ప్రస్తుతం జనాభా భారతదేశంలో 147 కోట్లకు చేరి ప్రతి సంవత్సరం 1.5 కోట్ల మంది అదనంగా పెరుగుతూ ఉన్న పరిస్థితి. 1.5 కోట్ల కన్నా జనాభా తక్కువ ఉన్న దేశాలు ప్రపంచంలో 125 దేశాల దాకా ఉన్నాయి. అంటే మనం భారతదేశం ప్రతి సంవత్సరం ఈ 125 దేశాల్లో ఉన్న జనాభా అంత జనాభాలని పెంచుతూ ఉన్నాం. మరొక వైపున భారతదేశం 1952 నాటికి 37 కోట్ల జనాభా ఉన్నది ఇప్పుడు 147 కోట్లకు చేరాం. ఒకనాడు 2.3% జనాభా పెరుగుదల రేటు ఉంటే అది ఈరోజు 1% లోపుకి వచ్చాం. ఒకనాడు భారతదేశంలో మరణాల రేటు ప్రతి 1000 మందికి 40-50 దాకా మధ్య ఉంటే ఈరోజు అది 6కు తగ్గిపోయింది. వైద్య రంగంలో వచ్చిన మార్పులు, ఆరోగ్య ప్రమాణాల్లో వచ్చిన మార్పులు, పౌష్టికాహారం లభించటం, అక్షరాస్యత పెరగటం అనేక కారణాలతో మరణాల రేటు బాగా తగ్గిపోయింది. అదేవిధంగా జననాలు కూడా ఒకప్పుడు 40-50 మధ్య ఉంటే అది ఈరోజు 16కి తగ్గిపోయింది. అంటే 16 మంది జన్మిస్తున్నారు, 6 మరణిస్తున్నారు, 10 మంది పెరుగుతున్నారు ప్రతి 1000 మందికి. అంటే 100కి 1 పెరుగుతూ ఉన్నారు. ఈ 1% తక్కువ అనిపిస్తుంది, కానీ 147 కోట్ల మందిలో 1% అంటే దాదాపు 1.5 కోట్ల మంది పెరుగుతున్నట్టు. మరోవైపున ప్రపంచంలో భారతదేశం పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అసమానతలు వీటన్నిటిలో అగ్రభాగాన ఉన్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి 3 పేదల్లో ఒక పేదవాడు భారతదేశంలో ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి 3 నిరుద్యోగుల్లో ఒక నిరుద్యోగి భారతదేశంలో ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి 3 నిరక్షరాస్యుల్లో, చదువురాని వాళ్ళలో ఒకరు భారతదేశంలో ఉన్నారు. ఈ అంకెలు పరిశీలిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. ఈ వెనకబాటుతనానికి ఒక ప్రధాన కారణం జనాభా విపరీతంగా పెరగటం. ప్రపంచ భూభాగంలో భారతదేశం యొక్క భూభాగం కేవలం 2.4% మాత్రమే. ఈ భూభాగం పెరగదు, తగ్గదు. కానీ ప్రపంచ జనాభాలో భారతదేశం యొక్క జనాభా ఈరోజు 18% చేరింది. అంటే భూమి 2.4%, జనాభా 18%. ఈ పరిస్థితుల్లో భగవత్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇంకా పిల్లలను కనండి కోరుతూ ఉన్నారు. మరొక వైపున స్త్రీ సంతానోత్పత్తి రేటు ఒకప్పుడు 3, 4, 5 అలా ఉండేది. కానీ మహిళల్లో కొంత మార్పులు రావటం, వారి అక్షరాస్యత పెరగటం, పేదరికం తగ్గటం అనేక కారణాలతో ఎక్కువ మంది బిడ్డలు ఉంటే వాళ్ళని సరైన చదువు చదివించలేమని, మంచి ఆహారం ఇవ్వలేమని, వారిని బాగా అభివృద్ధి చేయలేమనే కోరికతో అది ఈరోజు 2.1కి తగ్గింది. అంటే ప్రతి మహిళ సగటున 2.1కి బిడ్డల్ని అందిస్తున్న పరిస్థితి. ఈ అసమానత సమాజంలో ధనిక కుటుంబాల్లో, అత్యున్నత స్థాయికి వెళ్ళిన కుటుంబాల్లో అది 1 లోపే ఉంది. పేద కుటుంబాల్లో దళితులు, గిరిజనులు, మైనారిటీలు వీళ్ళలో 3 పైగా ఉంది. ఈ 3 పైగా ఉన్న కుటుంబాలని ఇంకా ఎక్కువ మందిని కనండి అని చెప్తే ఆ బిడ్డలకి మంచి విద్యను అందించగలమా? వారికి మంచి ఆహారం ఇవ్వగలమా? మంచి వసతి ఇవ్వగలమా? మంచి ఉద్యోగాలు ఇవ్వగలమా? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. ఈ వైపు ఆలోచించకుండా మన దేశంలో మానవ వనరులు బాగా పెంచుకుంటే ప్రపంచ దేశాలకు అందించవచ్చు, అక్కడ ఉద్యోగాలు లభిస్తాయి, ఆ రకంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందని కలలు కంటున్నారు. కానీ మనం ఒకవైపున అరబ్ దేశాల్లో మన భారతీయులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎలా కష్టాలు పడుతున్నారు, ఆ రకంగా అక్కడ
ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో మనం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒక అమెరికా మినహా ఏ దేశం వెళ్ళినా కూడా భారతీయుల పట్ల విశిష్టత కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో జనాభా ఇంకా పెంచడం అనేది మంచిది కాదని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది. భారతదేశంలో బిమారో రాష్ట్రాలు ఉన్నాయి. బిమారో అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాలు. భారతదేశ జనాభాలో సగం మంది దాదాపు ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నారు. అక్కడ నిరక్షరాస్యత ఎక్కువ ఉంది, పేదరికం ఎక్కువ ఉంది, అసమానతలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే జనాభా కూడా వేగంగా పెరుగుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తక్కువ ఉంది. కారణం ఇక్కడ అక్షరాస్యత పెరిగింది, అసమానతలు కొంతవరకు తగ్గినాయి, ప్రజల్లో చైతన్యం పెరిగింది. కేరళ లాంటి రాష్ట్రం అయితే భారతదేశంలో అగ్రభాగాన ఉంది. ఈ పరిస్థితుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో 2026 నాటికి ఈ జనాభా ఆధారంగా పార్లమెంట్ సీట్లని మార్చే అవకాశం కనపడుతూ ఉంది. అందుకని భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే కేవలం జనాభాని ప్రాతిపదికగా తీసుకోవద్దు, జనాభాతో పాటు మిగతా అనేక విషయాలను ప్రాతిపదికగా తీసుకొని లోక్సభ సీట్లని కేటాయించాలని కోరుకుంటున్నాను. దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరగకుండా తగ్గించుకుంటూ దేశానికి ఎంతో మేలు చేసిన రాష్ట్రాలకి కీడు చేయటం, జనాభాని విపరీతంగా పెంచి ప్రపంచంలో అత్యధిక పేదలు, అత్యధిక నిరక్షరాస్యులు, నిరుద్యోగులు ఉన్న దేశంగా మార్చినందుకు ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ లోక్సభ సీట్లు ఇవ్వటం న్యాయం కాదని భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక స్త్రీ సంతానోత్పత్తి రేటు 2.2గా ఉంది. భారతదేశంలో కూడా ప్రస్తుతం స్త్రీ సగటు సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ 2.1 ఇలాగే కొనసాగితే సరిపోతుంది. దయచేసి రాజకీయ నాయకులు మంచి చేయబోయే బదులు కనీసం కీడు చేయరాదని, పేద ప్రజల్ని ఇంకా ఎక్కువ మందిని కనండి చెప్పి వారి కుటుంబాలని మరింత దారిద్ర్యంలోకి, పేదరికంలోకి, నిరుద్యోగంలోకి తీసుకెళ్లొద్దని కోరుకుంటున్నాను. భారతదేశంలో నిరుద్యోగిత 7% ఉంది. ముఖ్యంగా 15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు తయారవుతూ ఉంటే వారిలో 10% కూడా ఉద్యోగాలు లభించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల పైగా ఇంజనీర్లు బయటకు వస్తూ ఉంటే వారిలో 2-3% మించి ఉద్యోగాలు లభించట్లేదు. మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యోగాలు చూస్తున్న వారిని పరిశీలిస్తే అందులో 90% మంది నెలవారీ జీతం 10,000 రూపాయల లోపే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక మంది పేదలున్న దేశంగా భారతదేశం కొనసాగుతాం. అటు పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అసమానతలు ఇవన్నీ కొనసాగుతున్న ఈ సమాజంలో పేదల్ని మరింత మందిని కనండి, ఇంకా ఎక్కువ మంది బిడ్డల్ని ఇవ్వండి, తద్వారా దేశం అభివృద్ధి అవుతుందని చెప్పడం అది అవాస్తవమని, మంచిది కాదని భావిస్తూ ఉన్నాను. ధనిక కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో ఒకరినే కంటున్నారు, కొన్ని కుటుంబాల్లో ఒకరిని కూడా కంటం లేదు. అలాంటి కుటుంబాలు ఎక్కువ మందిని కన్నా బాధ లేదు. వారు చదివించగలరు, విదేశాలకు పంపగలరు, విదేశీ విద్యను పొందగలరు, మంచి మంచి నైపుణ్యాలను అందించగలరు, ఆ బిడ్డల్ని బాగా ఎదగనివ్వగలరు. మీకు దేశం మీద అభిమానం ఉంటే, దేశభక్తి ఉంటే, దేశాన్ని ప్రేమిస్తే మీరు ఎక్కువ కనండి, మీరు ఎక్కువ మంది బిడ్డల్ని ఇవ్వండి, మీ బిడ్డల్ని ప్రపంచానికి అందించండి, ప్రపంచ మానవ వనరుల శక్తి సామర్థ్యాన్ని పెంచండి. అంతేగాని కటికి దరిద్రంలో, పేదరికంలో, నిరక్షరాస్యతలో, అనేక మూఢనమ్మకాలతో బస్తీల్లో, పూరిగుడిసల్లో ఉంటున్న ప్రజానీకాన్ని కనమని చెప్పటం మంచిది కాదని జనచైతన్యంగా భావిస్తూ ఉంది. ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ లాంటి వారు కానీ ఈ దేశ పరిస్థితుల్ని గ్రహించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఎక్కువ మంది బిడ్డలను కనండి అనే హితబోధ చేయొద్దని జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది.